ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు జ్యేష్ఠ మాసం బహుళ తదియ, అదేవిధంగా తదియ మధ్యాహ్నము వెళ్ళిపోతుంది. సాయంత్రం వేళలో చవితి వస్తుంది కనుక రేపటి రోజున రాత్రిపూట చవితి ఉండదు కనుక ఈరోజే సంకష్టహార చతుర్థి అని వినాయకునికి ఒక వ్రతం చేస్తారు. ఆ వ్రతానికి కావలసినటువంటి పదార్థములు ఏమిటంటే అటుకులు బెల్లమును నివేదనగా చేసి, స్వామివారికి ఇష్టమైనటువంటి మాల ఎర్రటి పూలే, కానీ ప్రతిరోజు ఎర్రటి పూలే పెట్టారు. కానీ ఈరోజు శనివారం వచ్చినందున స్వామివారికి పూలు నీలం కలర్ పూలతో స్వామివారిని పూజించి కొబ్బరి నూనె దీపమును పెడితే చాలా శుభము అని. అదేవిధంగా ఈరోజు తదియ కనుక అమ్మవారికి గౌరీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి రోజు. అమ్మవారికి ఆ ముద్దుల తగినటువంటి గణనాథునికి కూడా ఈరోజు మంచి రోజు కనుక అందరికీ ఈ సంకష్టహార చతుర్దశి శుభాకాంక్షలతో ఒక చిన్న పాట వినాయకుని మీద. పూర్వం కాలం నుంచి పెద్దలు పాడేటువంటి పాట, ఎంతో చక్కటి పాట పాడుదాము. శివ శివమూర్తి విఘననాదా, నీవు శివని కుమారుడవు గణనాదా. శివ శివమూర్తి విఘననాదా, నీవు శివని కుమారుడవు గణనాదా. బ్రాహ్మణులు నిన్ను గొల్వ గణనాదా, బ్రాహ్మణులు నిన్ను గొల్వ గణనాదా. నిన్ను బ్రహ్మదేవులందురయ్య గణనాదా. కోమట్లు నిన్ను గొల్వ గణనాదా, కోమట్లు నిన్ను గొల్వ గణనాదా. కోమట్లు నిన్ను గొల్వ గణనాదా. నిన్ను కోటి దేవులందురయ్య గణనాదా. గణనాదా ఓం గణనాదా. శివ శివమూర్తివి గణనాదా, నీవు శివని కుమారుడవు గణనాదా. కాపవారు నిన్ను గొల్వ గణనాదా, కాపవారు నిన్ను గొల్వ గణనాదా. నిన్ను కల్పవృక్షమందురయ్య గణనాదా. తెలుగువారు నిన్ను గొల్వ గణనాదా, తెలుగువారు నిన్ను గొల్వ గణనాదా. తెలుగువారు నిన్ను గొల్వ గణనాదా. నిన్ను ఆదిదేవుడందురయ్య గణనాదా. గణనాదా ఓం గణనాదా. అందరూ నిన్ను గొల్వ గణనాదా. నిన్ను ఆది పూజ్యులందురయ్య గణనాదా. ఆది పూజ్యులందురయ్య గణనాదా. ఆది పూజ్యులందురయ్య గణనాదా. ఓం నమో గం గణపతయే నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః.